హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి సడెన్‌గా వచ్చింది ట్రావెల్ వ్లాగ్ పెడుతుంది ఏంటా అని చూస్తున్నారా? డైట్ వీడియోస్ కూడా వస్తాయి. బట్ ఇప్పుడైతే మనం ఒక చిన్న ట్రిప్ అయితే వేసుకున్నాము. ఎందుకు, ఎక్కడికి, ఏంటి అనేది నేను వీడియోలో చెప్పేస్తా. ఫస్ట్ అయితే ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాము. మేము ఎప్పుడు కూడా టెర్మినల్ 2 దగ్గర ఆగుతామనమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మేము టెర్మినల్ 2 దగ్గరికే వచ్చేస్తాము. సో, ఇప్పుడైతే త్వరలో మా ఫస్ట్ యానివర్సరీ అయితే రాబోతుంది. కొంచెం స్పెషల్ ఉండాలి కదా అని చెప్పి ఒక డెస్టినేషన్‌కైతే వెళ్ళబోతున్నాము. సో, మా హస్బెండ్ ఇక్కడ తింగరపని ఏం చేశారంటే, ఎర్లీ మార్నింగ్ 8:30కి బుక్ చేయాల్సిన ఫ్లైట్ నైట్‌కి బుక్ చేసేసారు. చూడలేదు. సరేలే నైట్ వ్యూ కూడా ఎంజాయ్ చేద్దాం కదా అని చెప్పి ఇంకైతే మేము ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసాము. అండ్ మాతో పాటు ఇంకా 2 బ్యాగ్స్ వచ్చాయి. అండ్ బ్యాక్ ప్యాక్ కూడా పెట్టుకున్నాము. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి అంటే ఎయిర్‌పోర్ట్ లోపలే ఎప్పుడు ఇచ్చేస్తామనమాట బ్యాగ్స్. మాతో పాటు ఫ్లైట్‌లోకైతే పట్టుకెళ్ళము. ఓన్లీ బ్యాక్ ప్యాక్ పట్టుకుంటే బ్యాక్ ప్యాక్ మాత్రం మాతో వస్తది. ఇక్కడ 2 బ్యాగ్స్ కూడా ఇచ్చేస్తున్నామనమాట. సో, ఒక దాంట్లో నావుంటాయి. ఇంకో దాంట్లో మా హస్బెండ్ ఉంటాయన్నమాట. బ్యాక్ ప్యాక్‌లో వచ్చేసి స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ మాత్రమే పెట్టుకుంటాము. సో, ఇక్కడైతే టికెట్స్ మామూలుగా తీసుకున్నామనమాట. ఫోన్‌లో కూడా బుక్ చేసుకుంటాము. అండ్ ఆల్సో ఇక్కడ టికెట్స్ కూడా తీసుకుంటాం నార్మల్‌గా. సో, యాజ్ యూజువల్ లంచ్ అనమాట. ఆఫ్టర్‌నూన్ కాబట్టి ఇంక మేము 12:30కే వచ్చేసాము ఎయిర్‌పోర్ట్‌కి. మంచిగా ఎయిర్‌పోర్ట్ అంతా చూద్దాము. ఎప్పుడు కూడా చూడలేదు కదా! డైరెక్ట్‌గా ఫ్లైట్‌లో వెళ్ళిపోవడమే అయితుంది. చూడలేదు కదా! అని చెప్పి ఇక్కడైతే మేము మార్నింగే వచ్చేసి ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే ఇలా లంచ్ చేసాము. మేమెప్పుడు కూడా రూ. 2 అనమాట. క్రెడిట్ కార్డ్ తోటే మేమెప్పుడు లంచ్ చేస్తూ ఉంటాము. రూ. 2 లంచ్ అన్నట్టుగా. సో, ఇక్కడైతే వెయిటింగ్ హాల్‌లో అయితే వెయిట్ చేస్తున్నాము. టైం అయితే చాలా ఉంది. ఇంకా ఫ్లైట్ కూడా డిలే అయిపోయింది కొంచెం. ఓకే అని చెప్పి ఇంకా ఫ్లైట్ ఎక్కేసాము. సో, ఇంకా ఫ్లైట్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది కొంతసేపట్లో. సో, ఇక్కడైతే మేమొచ్చే డెస్టినేషన్ అయితే గోవా. సో, నాకు బీచ్ లొకేషన్స్ అంటే చాలా ఇష్టము. సో, అందుకనేసి నేనెప్పుడో మా హస్బెండ్‌కి చెప్పా. నాకు బీచ్ డెస్టినేషన్స్ ఇష్టం అని చెప్పి. సో, అది కొంచెం గుర్తుపెట్టుకొని ఇంకా గోవా అయితే బుక్ చేశారనమాట. సో, గోవాకైతే ల్యాండ్ అయిపోయాము. చాలా అంటే నాకు చెప్పకుండా బుక్ చేశారు. బట్ నేను వెళ్ళేసరికి అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాననమాట. సో, రూమ్‌కైతే వచ్చేసాము. వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై బై.